వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. సో మనం ఈ రోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసాం. మనందరికీ తెలిసిందే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఒక సైడ్ క్లాస్, ఒక సైడ్ మాస్, లోపలికి వస్తే పూర్తిగా అంతా కూడా బస్తీలే ఉంటాయి ఇక్కడ, మనందరికీ తెలిసిందే. సో అయితే ఏదైతే ఇప్పటి వరకు హ్యాట్రిక్ మెజారిటీతో విన్ అయ్యి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదనంతరం ఇక్కడ మళ్ళీ 6 నెలల్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఆ మెయిన్ రోడ్స్ కాకుండా మనం అండర్ గ్రౌండ్ ఇక్కడ మనం గ్రౌండ్కి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే బస్తీలో ప్రజల సమస్యలు ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు, ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది, ఏ నాయకుడు వాళ్ళకి సమస్యల్ని వారు పట్టించుకున్నారు, ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోని మోతీనగర్ చౌరస్తాకు వచ్చాం. ఈ చౌరస్తాలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం, పదండి. నమస్తే అంకుల్, మీ పేరు? ప్రసాద్. ఇప్పుడు మళ్ళీ 6 నెలల్లో మీకు ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి మీకు ఏ గవర్నమెంట్ ఉంటే ఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీకి సపోర్ట్ చేస్తారా? ఎందుకు? స్టార్టింగ్ నుంచి బీజేపీ. నేను ఎక్కడైనా కాదు, నార్త్ ఇండియన్స్ అందరు బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ సెటిల్ అయ్యారా? యా. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 30 years. 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరి ఇప్పుడు ఈసారి మళ్ళీ బీజేపీ సపోర్ట్ చేస్తారు? యా, బీజేపీ లైఫ్ టైం బీజేపీ. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేదు, నాకేం లేదు, నా వర్క్ ఫినిష్. ఇక్కడ రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ ఏమున్నాయి, అవి ఏం కావు. ఇప్పుడు ఈ బీజేపీ వస్తే ఏమైనా అయితే అవుతుంది, లేదంటే ఏం కాదు. మీ పేరు? నా పేరు ఎల్లేష్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇక్కడనేనా? మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ సమస్యలు అంటే బొచ్చెడు ఉంటాయి, లేబర్ కదా, సమస్యలు బొచ్చెడు ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. ఎవరు ఇప్పుడు అంతా ఇప్పుడు మేమంటే జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాము, లేబర్లం మేము. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వస్తారో మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఆయన మాకు మంచిగా హెల్ప్ చేసిండే. ఇప్పుడు ఆయన స్థానంలో ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు సరే, ఆయన స్థానంలో ఎవరు హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? బీజేపీ కా, బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా? బీఆర్ఎస్ మేడం. బీఆర్ఎస్ ఎందుకు అంటే మేడం, మాకు బీఆర్ఎస్ ఇక గరీబులకు అంతా బీఆర్ఎస్ చేసింది ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, అంతా రౌడీజం అంతా ఇదవుతుంది మేడం. ఇప్పుడు పేదల ఇంట్లో పేదలకు గుడి చేసుకున్నాను కూడా న్యాయం లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం న్యాయం చేస్తుంది మేడం? ఏం చేస్తలే. నమస్తే అండి, మీ పేరు? మొహమ్మద్ అఫ్రోజ్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, అన్ని ఇక్కడే. ఇప్పుడు మీకు మళ్ళీ 6 నెలల్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏ పార్టీని ఎక్కువ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఎందుకు? ఎప్పటి నుంచే కేసీఆర్తోనే ఇస్తున్నాం మేము ఇది గెలిచింది కూడా టీఆర్ఎస్ కదా ఇక్కడ. మాగంటి గోపీనాథ్ కదా. అంటే ఎందుకు మళ్ళీ, అంటే ఇక్కడ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఏం లేవు. ఏం ప్రాబ్లం లేవు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎంత మనకేం తెలియదు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ బానే ఉంటే మరి బీఆర్ఎస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గా చేసినాం. నాగలక్ష్మి. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 14-15 years నుంచి. ఇప్పుడు మళ్ళీ 6 months లో బై ఎలక్షన్స్ ఉంటున్నాయి ఇక్కడ. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, బీజేపీ కా? దేనికి సపోర్ట్ చేయను, నా ఓటు ఐడియా తీసేశారు. ఎందుకు? ఎప్పుడు పోయినా క్యాన్సిల్ అవుతా ఉంటది. 2-3 సార్లు ట్రై చేసా, ఇంకా దాన్ని అప్డేట్ చేయడానికి నాకు ఓపిక లేక మానేసిన. ఓటు వేయక 2 times అయింది. నమస్తే అంకుల్, మీ పేరు? అర్షద్ అహ్మద్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరం అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొన్ని నెలల్లో మళ్ళీ మీకు ఇక్కడ ఎలక్షన్స్ ఉంటున్నాయి, బై ఎలక్షన్స్. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? అప్పుడు చూద్దాం ఏ పార్టీ మంచిగా ఉందో దానికి వేస్తాం. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, మంచిగా లేదు. మంచి లేదు. వేసి వేస్ట్ అయిపోయింది. అయితే మీరు ముందు కాంగ్రెస్ కేసిర్రు, ఇప్పుడైతే వేస్ట్ ఉన్నది. టీఆర్ఎస్ కి వేయాలి, మంచిగా ఉన్నది. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ పని చేసింది కదా, అదే మీకు మంచిగా అనిపించింది.
గ్యారంటీ ఇచ్చిండ్రు, ఏం గ్యారంటీ లేవు. ఒట్టి బస్సులు గ్యారంటీ ఉన్నాయి అంతే. ఇక్కడ మీ మోతీనగర్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వర్షం పడ్డప్పుడు డ్రైనేజ్, వాటర్, కరెంట్ ఏం లేదు, ఏం లేదు. అన్ని బాగానే బాగుంది. అంకుల్ మీ పేరు? గోర్ధన్ రెడ్డి అండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము బై బర్త్ ఇక్కడ నుంచి. బై బర్త్ ఇక్కడే. మీకు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒపీనియన్ ఏం లేదు కానీ మేము ముందు నుంచి బీజేపీలో ఉంటాం. ఇప్పుడు మళ్ళీ 6 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికి వేస్తారు ఓటు? బీజేపీకి. బీజేపీకి. ఎందుకు బీజేపీ? మాకు రాజకీయం గురించి కాదు, మేము ముందు నుంచి బీజేపీకి ఇస్తాం అంతే. అంతే. ఓకే. మీ పేరు? నా పేరు గణేష్ అమ్మ, పి గణేష్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? బై బర్త్ ఇక్కడే. బర్త్ ఇక్కడే. అవును. మీరు ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? పార్టీ ఫస్ట్ నుంచి బై బర్త్ బీజేపీ మాది. బీజేపీ. ఎందుకు బీజేపీ? అంటే అది ఒక అంతే లైక్ అంతే. అంతే లైక్. అంతే. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పర్వాలేదు, అంత ఒపీనియన్ ఏం లేదు కానీ పర్వాలేదు అంతే. ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మోతీనగర్ లో? అంతేం లేవు. ఏం లేదు. ఇప్పుడు మనం కృష్ణానగర్ లో ఉన్నాము, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలోని కృష్ణానగర్. ఇక్కడ ప్రధాన సమస్యలు మెయిన్ ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటుంది ఈ నాలా సమస్య. ఏదైతే డ్రైనేజ్ పూర్తిగా రోడ్డుపైకి వచ్చి పొంగిపోతుంది. ఇప్పుడు ఈ టైం వచ్చేసి ఇప్పుడు మంచి ఎండ కూడా ఉంది, అసలు వర్షం లేదు, ఏం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి, మనం రోడ్డు మొత్తం ఏదో వర్షం వచ్చి రోడ్ అంతా మునిగిపోయినట్టుగా ఉంది. ఇక్కడ 24/7 ఇదే పరిస్థితి అంటూ కూడా ప్రజలైతే చెప్తున్నారు. అక్కడ చూస్తున్నాం పూర్తిగా కాళ్ళు మునిగిపోయేంత వరకు కూడా ఇదే పరిస్థితి. ఈ డ్రైనేజ్ అంతా కూడా పైనే ఉంటుంది, మాకు ఉండడానికి కష్టం అవుతుంది. ఈ మురికి వాసనతో కూడా మేము తట్టుకోలేకపోతున్నాం, అయినా కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పేసి నార్మల్ ప్రజల సమస్యలు అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుందని చెప్పాలి. సో మనం ఇందాక చూసినట్టు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో కూడా ప్రతిగా గ్రౌండ్ గా పబ్లిక్ వ్యూ పాయింట్ అయితే కనుక్కోవడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు. ఆయన దృష్టిలో ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అదే విధంగా ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఈసారి స్థానికులకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారనుకుంటున్నారా? తప్పకుండా ఉంటాం కదా, స్థానికంగా ఉన్నప్పుడు ఉంటాం కదా. సో ఇప్పటి వరకు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధాన సమస్యలు, ముఖ్యంగా ఈ యూసఫ్గూడలో ఉన్న సమస్యలు మీ దృష్టికి వచ్చినవి ఏంటి? అంటే నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడ జూబ్లీహిల్స్లోనే. సో అనేక రకమైనటువంటి సమస్యలు మేము చూస్తూ ఉంటాము. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాలంలో మాత్రం కృష్ణానగర్లో మేజర్ ప్రాబ్లమ్ ఈ ఫ్లడ్స్, రెయిన్ వాటర్ ఫ్లడ్సే. మొన్న రీసెంట్గా కూడా 3 మినిస్టర్స్ రావడం జరిగింది, ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అంతా కూడా అధికారులను పిలిపించి ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆ నాలాస్ అన్ని కూడా క్లీన్ చేయించడానికి ఇమీడియట్ 65 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అది వర్క్ టెండర్లో ఉంది. వెరీ సూన్ ఒక వితిన్ 5 days 1 week లోపు వర్క్ స్టార్ట్ అయితే అది కొద్దిపాటి ఒక 30 to 40% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అండ్ లేటర్ ఆ సమస్య అసలు మెయిన్ కారణం ఆ వెంకటగిరి ప్రాంతం నుండి కృష్ణానగర్ అండ్ గణపతి కాంప్లెక్స్ ఏరియాకి ఆ నాలాస్ని వైడెన్ చేయడం. సో దానికి స్పెషల్ బడ్జెట్ కావాలా, అది కూడా మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లం వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ చాలా ఏరియాస్లో కూడా ఇప్పుడు యూత్ ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలామంది పేదవారు ఉన్నటువంటి ప్రాంతం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ ఒక గవర్నమెంట్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలన్నది మా ఒక డ్రీమ్. అండ్ చాలా రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుండి కాని పనులు ఇప్పుడు గత 15 రోజుల నుండి నెల రోజులకి 3 మంత్రులను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. 15 crore రూపీ వర్క్స్ షేక్పేట్లో కావచ్చు, రహమత్ నగర్లో కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, బోరబండ కావచ్చు, ఎర్రగండ కావచ్చు, దాదాపు 15 కోట్ల రూపాయల వర్క్ శాంక్షన్ అయినాయి. వర్క్ టెండర్లు పెట్టినారు. అండ్ వెరీ సూన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతాయి, పనులు కూడా జరుగుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కారం చేయడం పనిలో ఉన్నారు మంత్రులు. ఇక్కడ అపాయింట్ అయిన మంత్రులందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి నవీన్ యాదవ్ గారు, అండ్ రీసెంట్గా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది, బై ఎలక్షన్స్ని ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు అంటూ వాళ్ళ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆయన మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమనుకుంటున్నారు, ఈసారి మీ కాంపిటీటర్స్ ఎవరు? ఇక్కడ బాగా తెలిసి కాంపిటీటర్స్ ఎవరు ఉండరు. జనాలు కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తున్నారు. బికాస్ కాంగ్రెస్ ఇస్ ఇన్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఇంత స్పీడప్గా వర్క్ చేసుకుంటా గవర్నమెంట్ పథకాలు కూడా
10 ఏళ్లలో రేషన్ కార్డ్స్ ఎవరు రాలేదు, దాదాపు 10,000 మెంబర్స్ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం. పీపుల్ ఆర్ ట్రస్టింగ్ కాంగ్రెస్. ఇక్కడ నమ్మకం పెరుగుతుంది కాంగ్రెస్ వల్ల. డెఫినెట్లీ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కాంపిటీషన్ పెద్ద ఏ పార్టీతో ఉండదని అనుకుంటున్నాను. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, అన్ని ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు, పబ్లిక్ ఏం కావాలో కూడా, ఇక్కడ వాళ్ళకి ఏం కావాలో కూడా మీకు తెలుసు కాబట్టి, సో గెలుపు అవకాశాలు మీకు ఎంత మేర ఉన్నాయనుకుంటున్నారు? పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందండి. 100% పార్టీ ఇక్కడ గెలుస్తుంది జూబ్లీస్. రైట్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మొత్తమే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏవైతే ప్రధానంగా సమస్యలు వాటిపైన రాకముందు నుంచి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ఇన్ కేస్ మేము వస్తే కూడా ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది.